తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. నా రాక్షసుడు 5వ భాగం. భూమి వారు చూపించే అభిమానానికి ఏమనాలో తెలియక కాసేపు ఆలోచించి లేచి పిల్లలను పట్టుకుని బయటకు వచ్చి సిద్ధ ఆటోలో కూర్చుంది. అది చూసి సిద్ధ చాలా ఆనందంగా పరుగున వచ్చి, బుల్లెమ్మ, నిజంగా మాతో పాటు ఉండడానికి ఒప్పుకుంటున్నావా అన్నాడు నవ్వుతూ. హా అంది చిన్నగా. ఆనందంగా ఆటో స్టార్ట్ చేసి, బావా మీరు వచ్చాయండి అంటూ ముందుకు పోనిచ్చాడు ఆటోని. భూమి అక్కడి నుండి వెళ్ళిన కాసేపటికి భూమిని వెతికే బ్యాచ్ వచ్చింది గుడి దగ్గరకు. అక్కడ ఒక ఆమె భూమి ఇప్పుడే ఒక ఆటోలో వెళ్ళింది అంటూ భూమి వెళ్ళిన రూట్ వైపు చూపించింది. కాస్తలో తప్పిపోయింది. కొంచెం ముందు వచ్చి ఉంటే దొరికేది అనుకొని ఆ రోడ్లో వెళుతూ ఆటో వాళ్ళను అడుగుతూ ఉంటారు. కానీ ఎవరు మాకు తెలియదు అని చెప్తారు. భూమి ఖాళీగా ఉండదు. వరం ఇంటి పని చేస్తుంటే సహాయం చేసేది. అంత వద్దన్న వినేది కాదు. సిద్ధ భూమికి కావలసిన బట్టలు ఒక్కొక్కటి తీసుకొచ్చి భూమికి తెలియకుండా వరం చేత ఏదో ఒకటి చెప్పి ఇప్పించేవాడు. ఒక నెల తరువాత భూమికి కడుపు నొప్పి రావడం ఎక్కువ కావడంతో భయపడి అప్పటికప్పుడు దగ్గరలో ఎవరో లేడీ డాక్టర్ ఉండడంతో ఆమె దగ్గరకు తీసుకువెళ్లారు సిద్ధ వాళ్ళు. తీరా చూస్తే ఆవిడ వ్యక్తి చేతిలో నలిగిన డాక్టర్ కావ్య. ఆవిడ భూమిని చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి అనుకొని చెక్ చేసింది. సరైన ఫుడ్, మెడిసిన్స్ లేక, పైగా ఆటో తగిలి పడినప్పుడు దెబ్బ తగిలింది అంటూ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం మంచిది అంది ఆవిడ. భూమి భయపడుతూ, నా బిడ్డకు ఏమీ కాలేదు కదా డాక్టర్ అంది. ఇప్పుడు పర్వాలేదు, మీరు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే బేబీకి ఏమీ కాదు అంది ఆవిడ. నేను మీరు చెప్పినట్లు చేస్తాను డాక్టర్ అంది భూమి. డాక్టర్ చేతులు పట్టుకొని, నాకు మీ హెల్ప్ కావాలి డాక్టర్ అంది దీనంగా. ఏంటి చెప్పండి, నా వల్ల అయ్యేది అయితే తప్పకుండా చేస్తాను అంది ఆవిడ భరోసాగా. మీతో అయ్యేదే డాక్టర్. నేను ఇక్కడికి వచ్చినట్లు, నన్ను చూసినట్లు ఆయనకు తెలియనియకండి. తెలిస్తే నా బిడ్డ నాకు దక్కడు అంటూ కన్నీళ్లతో వేడుకుంది. భూమి పరిస్థితి అర్థమై, లేదమ్మా, నేను ఇప్పటికే చాలా బరువు గుండెల్లో మోస్తున్నా. నీకు అన్యాయం చేసి మరింత పాపభారం పెంచుకోలేను. నువ్వు భయపడకు, నేనెవరికీ చెప్పను. ఇదిగో నా ఫోన్ నంబరు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయండి, వస్తాను అంది భూమి తల నిమురుతూ. ఆవిడ మంచి మనసు అర్థమై ఆవిడ ఎందుకు అంత బాధపడుతుంది కారణం తెలిసి సైలెంట్గా వచ్చేసింది భూమి ఫోన్ నెంబర్ తీసుకుని. సిద్ధ భూమికి కావాల్సిన మందులు, డాక్టర్ చెప్పిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చి వరంకి ఎలా, ఏ టైంకి ఏ మందులు వేయాలో చెప్పాడు. ఏం తినాలి అని చెప్పి భూమిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. భూమి అవసరాల కోసం ఇంకా ఎక్కువ టైము పనిచేసి డబ్బులు సంపాదించేవాడు, ఏ అవసరం వస్తుందో అని. భూమి నెలల నుండి ఓ రోజు బాగా నొప్పులు స్టార్ట్ అయ్యాయి రాత్రిపూట. ఆ టైంకి సిద్ధ ఉండడంతో కావ్య నంబర్కు కాల్ చేసి విషయం చెప్పారు. వస్తున్న హాస్పిటల్కి తీసుకురండి అంటూ డాక్టర్ కావ్య వచ్చేసింది అప్పటికే హాస్పిటల్కి. భూమి నొప్పితో విలలులాడుతోంది. భూమిని చెక్ చేసి డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి అంటూ సిస్టర్స్కి చెప్పి లోపలికి వెళ్ళింది. భూమి 4 గంటలు నొప్పి భరించాక డెలివరీ అయ్యింది. అంతసేపు సిద్ధ టెన్షన్తో భూమి అరుపులకు చాలా బాధపడ్డాడు. మనసులో దేవుళ్ళందరినీ వేడుకున్నాడు. భూమికి, ఆమె బిడ్డకు ఏమీ కాకూడదు అంటూ క్షేమంగా భూమి తన బిడ్డను ఎత్తుకుని రావాలి అని మొక్కుకున్నాడు. బిడ్డ ఏడుపు వినగానే కొంచెం రిలాక్స్ అయ్యాడు. డాక్టర్ బయటకు రాగానే ఆదుర్దాగా, డాక్టర్, మా భూమి ఎలా ఉంది, తను బాగానే ఉంది కదా అంటూ అడిగాడు. కావ్య చిన్నగా నవ్వి, భూమి బాగుంది, బిడ్డ కూడా బాగున్నాడు, బాబు పుట్టాడు అంటూ సిస్టర్ చేతిలో ఉన్న బాబును వారికి ఇవ్వమని చూసింది. టవల్లో చుట్టి ఉన్న బాబును జాగ్రత్తగా సిద్ధ చేతిలో పెట్టింది సిస్టర్. బాబును తీసుకొని ఆనందంగా గుండెలకు చిన్నగా హత్తుకొని నవ్వుతూ వరంకి చూపించాడు. చూడు చూడు ఎంత అందంగా ఉన్నాడో అంటూ మురిసిపోయాడు. అవునన్నా, అచ్చు భూమిలాగే ఉన్నాడు, ఆ రంగు కూడాను అంది
బాబుని తీసుకుని ఒడిలో పెట్టుకుంది. కాసేపటికి భూమిని రూమ్లో నుంచి తీసుకొచ్చారు. అప్పటికే బాబును వేడి నీళ్లతో క్లీన్ చేశారు. భూమికి మెలకువ రాగానే కనులు బిడ్డ కోసం చూశాయి. వరం బాబును తీసుకెళ్లి భూమి పక్కన పడుకోబెట్టి, చూడు భూమి, బాబు అచ్చు నీలాగే ఉన్నాడు అంది నవ్వుతూ. భూమి బాబుని చూస్తూ ఉద్వేగానికి లోనయ్యి, నా కన్నయ్య నా కోసం నాకు తోడుగా ఈ లోకంలోకి వచ్చాడు అనుకుంటూ బాబు నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. వరం సహాయంతో లేచి కూర్చుని బాబుని ఒడిలోకి తీసుకుని అపురూపంగా చూసుకుంటూ లోకాన్ని మర్చిపోయింది భూమి. 3 నెలల తరువాత బాబుకు వ్యాక్సిన్ వేయించుకుని హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తూ వివేక్ కంటపడింది భూమి. కొన్ని నెలల తరువాత భూమిని చూసి భూమి ఒడిలో ఉన్న బిడ్డను చూడగానే వివేక్ కోపంతో, ఈ బిడ్డ వల్లే నాకు ఇన్నాళ్ళు దూరమైంది భూమి అనుకుంటూ ఆటో వెనకే ఫాలో అవుతూ వచ్చాడు. సిద్ధ భూమిని ఆటోలో ఉండమని చెప్పి పక్కనే ఉన్న ఫ్రూట్స్ కోసం వెళ్ళాడు. వివేక్ ఆటో అక్కడ నిలిపి ఉండడంతో ఆటో పక్కన ఆపి దిగాడు. ఏదో కారు అంత దగ్గరగా రావడంతో అటు చూసిన భూమికి వివేక్ తమ వైపు వస్తూ కనపడడం చూసి షాక్ అయింది. భూమి తేరుకునేలోపు బాబుతో సహా కారు వెనక సీటులో పడేసి కారు ఫాస్ట్గా పోనిచ్చాడు. భూమి, సిద్ధ అంటూ అరిచింది. భూమి అరుపులు విని వెనక్కి చూసిన సిద్ధకి వివేక్ కారులో తోయడం కనపడింది. చేతిలో ఉన్న పండ్లు అక్కడే పడేసి పరిగెత్తుకుని వచ్చాడు. వెంటనే వివేక్ కారుని ఫాలో చేస్తూ వచ్చాడు. కానీ సిగ్నల్ పడిపోయింది. కారు ముందు వెళ్ళిపోయింది. సిద్ధ అసహనంగా చూస్తూ ఉన్నాడు. భూమిని లోపలికి లాక్కుని వచ్చి క్రింద పడేశాడు. తను పడినా బిడ్డకి ఏమీ కాకుండా గట్టిగా పట్టుకుని పక్కకు పడింది భూమి. కంగారుగా లేచి కన్నా కన్నా అంటూ బాబు ఒళ్ళంతా తడుముతూ చూసింది. ఏమైందా, దెబ్బ తగిలిందేమోనని. ఏంటి బేబీ, ఎన్ని రోజుల తర్వాత మగుడు కనపడ్డాడు అని నా వైపు కనీసం చూడలేదు. ఎలా ఉన్నావో, తిన్నానో లేదో అని, నిద్రపోతున్నానా అని కూడా పట్టించుకోలేదు. నీ మీద బెంగ పెట్టుకున్నానా, ఇవేమీ నీ ఆలోచనలో కూడా లేవు. కానీ వాడికి దెబ్బ తగిలిందేమోనని చూస్తున్నావా? వీడు మన మధ్యలో రావడం బట్టే నువ్వు నాకు దూరం అయ్యావు. కోపంగా చూస్తూ, అదే వీడంటూ లేకపోతే మళ్ళీ నాతోనే కదా ఉంటావు. ఇకపై నీకు ఈ బిడ్డ ఉండడు అంటూ వివేక్ అడుగు ముందుకు వేస్తుంటే భూమికి తన బిడ్డను ఏం చేస్తాడనే గట్టిగా గుండెలకు హత్తుకొని, లేదు నా బిడ్డ నాకు కావాలి, నేను నా బిడ్డను ఏమీ కానివ్వను అంటూ వెనక్కి జరుగుతూ ఉంటే నవ్వి భూమి ముందు వంగి చేత్తో బొగ్గలు నొక్కి పట్టి, నేను చెప్పింది విని ఉంటే ఇప్పుడు మహారాణిలా ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం కదా. అది కాదని బిడ్డ అంటూ నన్నే ఎదిరించి నాకు దూరంగా వెళ్ళి వీడిని కన్నావు. అప్పుడు అయినా నా దగ్గరకు రావాలి కదా, వచ్చావా? లేదు. నన్ను తప్పించుకొని ఎన్నాళ్ళు దక్కునగలవు అంటూ చేతకాని వాడిని అనుకుంటున్నావా? నా స్టామినా ఏంటో నీకు బాగా తెలుసు కదా అంటూ వంకరగా నవ్వుతూ దగ్గరకు తీసుకుంటూ ఉంటే బాబు తన తల్లిని బాధ పెడుతున్నాడని ఆ చిన్న మనసు గ్రహించిందేమో. చిన్న కాళ్ళతో భూమి బుగ్గలను పట్టుకున్న వివేక్ చేతిని బలంగా తన్నాడు. బాబు అలా తన్నగానే వివేక్ కొంచెం ఎగిరి పడ్డాడు. కోపంగా చూస్తున్న వివేక్ బాబును ఏం చేస్తాడో అని వివేక్ చేతిని తోసేసి లేచి గుమ్మం దగ్గరకు పరిగెట్టింది. కానీ అప్పటికి అక్కడ కొందరు దున్నపోతుల్లాంటి రౌడీలు అడ్డుగా నిలబడి భూమిని బయటకు వెళ్ళనివ్వడం లేదు. వారికి దండం పెడుతూ, ప్లీజ్ అన్నా, నన్ను వెళ్ళనివ్వండి, నా బిడ్డను చంపేస్తాడు, ఆయన మీకు దండం పెడతాను అంది పెడుకుంటూ. అయినా వాళ్ళు తప్పుకోలేదు. బేబీ, నన్ను తప్పించుకొని నువ్వు ఇక బయటకు వెళ్ళలేవు. ఇప్పుడు వీడిని ఎవరు కాపాడలేరు అంటూ భూమి చేతిలో అప్పటికే అక్కడ జరిగే గందరగోళానికి తోడు భూమి ఏడుపు విని కూడా గట్టిగా ఏడుస్తున్న బాబును తన కన్నబిడ్డ అనే మమకారం కూడా లేకుండా బలవంతంగా భూమి చేతుల నుండి లాక్కొని విసిరి పడేశాడు బయటకు. కన్నయ్య అంటూ భూమి కళ్ళు మూసుకొని అరుస్తూ ఉంటే వివేక్ హాహా అంటూ నవ్వుతూ గట్టిగా నవ్వుతున్నాడు. తనకు వచ్చిన కళ నిజమైందని, తన బిడ్డ తనకు దూరం అయ్యాడేమోనని కుప్పకూలిపోయింది. కన్నా కన్నా అంటూ అరుస్తూ ఉంది. హృదయ విదారకంగా ఏడుస్తున్న భూమి ఏడుపు చూసి ఆ ఇంట్లో పని వాళ్ళందరూ కన్నీళ్లు వచ్చాయి. రాధమ్మ భూమి వెళ్ళిన తర్వాతి రోజే వెళ్ళిపోయింది ఆ ఇంటి నుండి. బుల్లెమ్మ అన్న పిలుపు విని భూమి కన్నీళ్లతో సిద్ధ బాబు
అంటూ లేచి సిద్ధ చేతిలో ఉన్న బాబుని చూసి అడ్డుగా ఉన్న రౌడీలను తోసుకుంటూ బాబును అందుకొని కన్నా ఇటు చూడు, అమ్మని చూడు అంటూ ఆనందంగా బాబు మొహమంతా ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకుంది. భూమి బాధ చూసి సిద్ధ కోపంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. క్షణం కూడా ఆలస్యం అయి ఉంటే తను రావడం ఆ పసికందు ఏమై ఉంటాడో ఊహించుకోగానే సిద్ధ కోపం కట్టలు తెంచుకుంది. దున్నల్లా ఉన్న రౌడీలను ఒక గుద్దుతూ చూసి వివేక్ మొదటిసారి భయమేసింది. అతనికి వివేక్ని చేరకముందే తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకుని సిద్ధపై కాల్పులు జరిపాడు. కానీ సిద్ధ అది గమనించి రౌడీలను తనకు అడ్డుగా పెట్టుకుని ముందుకు నడిచాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.